నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు విశ్లేషణ కాదు. ఇది నిజంగా మాట్లాడితే ఏదో ఒక సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నము కాదు. ఇది నా ఆవేదనను పంచుకునే ప్రయత్నము. ఇంకా చెప్పాలంటే నా ఎమోషన్స్ని మీ ముందుంచే ఒక ప్రయత్నం ఈ వీడియోలో చేస్తూ ఉన్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఎప్పుడు కూడా రైట్ యాంగిల్లో చాలా వార్తలకు సంబంధించి విశ్లేషణల్ని లేదా జరుగుతున్న పరిణామాలని కనెక్టింగ్ డాట్స్ నేను చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు నా హృదయం నుంచి ఏదైతే అనుకుంటున్నానో అదే మీ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నాను. ఈరోజు అంటే నవంబర్ 7వ తేదీ 1875 సంవత్సరంలో వందే మాతరం మొట్టమొదటిసారి బంగదర్శన్ అనే ఒక జర్నల్లో ప్రచురితమైన రోజు. అంటే 150 సంవత్సరాల వేడుక ఈరోజు జరుపుకుంటున్నాం. వందే మాతరం గీతం మొట్టమొదటిసారి వెలుగులోకి వచ్చినటువంటి రోజు ఈ రోజు. ఆ వందే మాతరం అనే నినాదము లేదా వందే మాతరం అనే గీతము ఈ భారతదేశానికి దాస్య శృంఖలాల నుంచి మనల్ని విముక్తపరిచింది. నిజానికి వందే మాతరం నినాదం వల్లనే స్వాతంత్రోద్యమంలో అనేక మంది త్యాగధనులు పోరాటం చేశారు, ప్రాణాలు అర్పించారు. లాస్ట్కి ఉరికొయ్యలు ఎక్కిన సందర్భంలో కూడా ఈ వందే మాతర నినాదంతోనే తనువు చాలించారు. అండ్ విజయ గర్వంతోనే వాళ్ళు త్యాగధనులుగా నిలిచారు, వాళ్ళ జీవితాల్ని అర్పించారు. నిజానికి మాట్లాడితే ప్రాణాలు అర్పిస్తున్న సందర్భంలో కూడా వందే మాతర నినాదాన్ని మాత్రం వదలకుండా ఉన్నారు. కానీ ఇవాళ అదే వందే మాతర గీతం గురించి అనవసరమైన, నిజానికి చెప్పాలంటే అసలు అసంబద్ధమైన చర్చ జరుగుతోంది. అదేంటంటే వందే మాతరం అనేది 150 సంవత్సరాల వేడుక జరుగుతున్న ఈ సందర్భంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకల్ని నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా వందే మాతర గీతాన్ని ఆలపించాలి, ఆలపించే ప్రయత్నం చేయాలి, పూర్తి గీతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. అండ్ 150 సంవత్సరాలు జరుగుతున్న ఈ సందర్భంలో మనకు వందే మాతర గీతం నిజానికి ఈ రోజున్న ప్రజల్లో ఎంతమందికి వందే మాతరం పూర్తిగా తెలుసు అంటే కనుక అసలు వేళ్ల మీద లెక్క పెట్టేచ్చేమో అని కూడా అనిపిస్తోంది. నిజానికి మనం ఈరోజు పాడుతున్నటువంటి వందే మాతరం గీతం అనేది కొంతవరకే, కానీ నిజానికి ఇంకా దాంట్లో అనేక చరణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మర్చిపోయాం. అందులో చాలా స్టాంజాస్, కొన్ని చరణాలను అయితే పూర్తిగా డిలీట్ చేసేశారు. ఎవరు డిలీట్ చేశారు అని అంటే అప్పట్లో అంటే స్వాతంత్రానికి పూర్వము ముస్లిం లీగ్ అభ్యంతరాలు తెలపడంతో దాంట్లో వాళ్ళ అభ్యంతరాలని బేస్ చేసుకొని కొన్ని స్టాంజాస్ని తొలగించేసింది అప్పటి కాంగ్రెస్ నాయకులు. అండ్ ఆ తర్వాత స్వాతంత్రోద్యమం అయిపోయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత డెలిబరేట్గా వందే మాతర గీతం మనకు అందకుండా చేసే ప్రయత్నం కొనసాగుతూ వచ్చింది. ఈ రోజైనా సరే అట్లీస్ట్ 150 సంవత్సరాల తర్వాత అయినా సరే ఈ వందే మాతర గీతాన్ని మనం మన భావితరాలకు అందిద్దామా అని అంటూ ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ అదే పంథాను ఎంచుకుంది కాంగ్రెస్ పార్టీ. అండ్ వాళ్ళ అభ్యంతరాలు కూడా ఏంటంటే మీరు వందే మాతర గీతంలోని స్టాంజాస్ తొలగించారు అని స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సందర్భంలో మల్లికార్జున్ ఖర్గే వచ్చి మీరు అసలు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గీతాన్ని పాడతారు, మీరు మీ ఆర్ఎస్ఎస్ శాఖల్లో వందే మాతర గీతం ఉండదు, జనగణమన పాడరు అని చెప్పే ప్రయత్నం. ఎందుకు మీరు తొలగించారు అనే దానికి సమాధానం కాంగ్రెస్ పార్టీ చెప్పాలి యాక్చువల్లీ. అండ్ మీకున్న సంతుష్టీకరణ విధానాల కోసం స్వాతంత్రోద్యమంలో మనందరిలో స్ఫూర్తి నింపినటువంటి మన పూర్వీకులందరినీ కూడా ఒక తాటిపైకి తెచ్చినటువంటి వందే మాతర గీతాన్ని ఎందుకని మీరు కావాలని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు? అందులో ఉన్న చరణాల్ని లేదా వాక్యాల్ని ఎందుకు తొలగించారు? దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఆర్ఎస్ఎస్ శాఖల గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఆర్ఎస్ఎస్ శాఖల్లో నిజంగా వందే మాతరం గీతం ఉండదా అంటే నేను ఇప్పటికీ అటెండ్ అయిన ప్రతి ఆర్ఎస్ఎస్ మీటింగ్లో వందే మాతర గీతం ఖచ్చితంగా ఉంటుంది. వందే మాతర గీతంతోనే ఆర్ఎస్ఎస్ సభలు సమావేశాలు మొదలవుతాయి. అది కూడా వందే మాతరం ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి అన్ని చరణాలని పాడుతూ ఉంటారు. అండ్ చివరగా జనగణమన జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఈ విషయం తెలియకనా అంటే తెలియక కాదు, కావాలనే డెలిబరేట్గా ఒక విషయాన్ని గురించి సమాధానం చెప్పాల్సినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇంకో విషయం గురించి మాట్లాడే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగానే స్పష్టంగా మనకు అర్థమవుతోంది. సరే, ఈ అప్పీస్మెంట్ విధానాల గురించి నిజానికి ఇప్పటికీ చాలాసార్లు సంతుష్టీకరణ విధానాలతో మనం మాట్లాడుతూ ఉన్నాం, వాటి గురించి డిస్కస్ చేస్తూనే వస్తూ ఉన్నాం. స్వాతంత్రోద్యమ టైంలో కూడా ముస్లిం లీగ్ ఎక్కడ నొచ్చుకుంటుందో, ఎక్కడ ముస్లిం లీగ్కి ఇబ్బంది అవుతుందో, ఎక్కడ ముస్లిం సముదాయం బాధపడుతుందో, ఎక్కడ ముస్లిం సముదాయానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయో అని ఆలోచించడమే తప్పితే
నిజానికి 75, 80, 90 సంవత్సరాల్లో కాంగ్రెస్ నాయక శ్రేణి నిజానికి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ హిందువులకు ఏం కావాలి అని మాట్లాడిన సందర్భం ఎప్పుడూ లేదు. హిందూ సివిలైజేషన్ గురించి మాట్లాడితే ఎప్పుడూ కూడా హిందూ సివిలైజేషన్ అనేది లేదు అనే వ్యాఖ్య చేస్తుంటారు. అంటే 1947 ఇప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఏంటంటే 1947లో రాష్ట్రాలన్నీ కలిసి దేశంగా ఏర్పడింది అనే మాట్లాడతాడు. ఎందుకు అంటే డెలిబరేట్గా మన ఏన్షియంట్ విజ్డమ్ని, మన ఏన్షియంట్ సివిలైజేషన్ని, మన ప్రాచీన నాగరికతని, ప్రాచీన వాంగ్మయాన్ని, లేకపోతే ప్రాచీన భారతీయ సంస్కృతిని ఎప్పటికప్పుడు కావాలని దాన్ని దూరం చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటారు. ఒకవేళ ప్రాచీన సంస్కృతి అన్నామంటే సతీ సహగమనము, లేకపోతే అంటరానితనము, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి అరాచకాలు అవి మాట్లాడతారు. కానీ నిజానికి భారతీయ సంస్కృతి అంటే ఏంటి, నిజానికి భారతీయ మూలాల్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం 75 సంవత్సరాల్లో ఏ రోజు జరగలేదు. జరగకపోగా దీన్ని తగ్గించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇంకోవైపేమో ఒక ముస్లిం కమ్యూనిటీని మాత్రం గ్లోరిఫై చేసే ప్రయత్నం మాత్రం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. నిన్న బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బోరబండలో ఒక సమావేశంలో ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సినటువంటి వ్యాఖ్య అది. ఆయన వచ్చిన తర్వాతనే ఒక్కసారిగా మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కొంత ఒక ఊపు వచ్చింది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. నేను ఎన్నికలు లేకపోతే ఆ ప్రచారము దాంట్లోకి వెళ్ళను, కానీ ఆయన చేసిన వ్యాఖ్య గురించి చెప్తాను. ఆయన ఏమన్నారంటే, ఈ రోజు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ముస్లిం ఓట్ల కోసం తహతహలాడుతూ ఉన్నారు. పక్కనే అజరుద్దీన్ లాంటి ఒక ముస్లిం నాయకుడు ఆయన ఉన్నాడు. ఆయన మైనారిటీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకి సడన్ గా మంత్రివర్గంలోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి అండ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే. ఎందుకంటే గతంలో ఆయన జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. సో అజరుద్దీన్ ని మంత్రివర్గంలోకి తీసుకుని ఒక మెసేజ్ ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చే ప్రయత్నం చేయడము, అండ్ అసదుద్దీన్ ఓవైసీతో పనిచేసినటువంటి ఎంఐఎం నుంచి వచ్చినటువంటి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడం. ఇంకోవైపు కేటీఆర్ ఏమో మీకు శ్మశాన వాటికలు కట్టిస్తాము అని చెప్పేసి స్పష్టంగా ప్రకటించడం, ఖబరిస్తాన్లు కట్టిస్తానని అటు చెప్తారు. కానీ బండి సంజయ్ గారు మాత్రం ఒక ఆలయం కట్టిస్తాను, పెద్దమ్మ గుడిని మేము బాగా చేస్తాము అని మాట్లాడితే మాత్రం లేదు వీళ్ళు గుళ్ళు కడతానంటారు అంటారు. గుళ్ళు కడితే మాత్రం తప్పు, కానీ మసీదులు నిర్మించడమో లేకపోతే ఖబరిస్తాన్లు కట్టించడమో మాత్రం మంచిది. ఇది మాత్రం చాలా గొప్ప విషయం. కానీ ఇక్కడ గుడి అనే విషయం వస్తే మాత్రం ఇది సెక్యులర్ కాదు, ఇది సెక్యులర్కి విఘాతము, హిందూ మతోన్మాదము. ఇది కేటీఆర్ వైఖరి. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తే సంజయ్ గారు ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే ఒకే వేదిక పైన ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి స్కల్ క్యాప్ పెట్టుకున్నారు, ఆ ముస్లింలు ధరించేటువంటి టోపీ పెట్టుకున్నారు. ఇంకోవైపు ఏమో అజరుద్దీన్ మాత్రం టోపీ పెట్టుకోలేదు. అజరుద్దీన్ ఏమో వీళ్ళని చూసి, అజరుద్దీన్ టోపీ పెట్టుకోలేదు, ముస్లిం, స్వయంగా ముస్లిం, తాను మాత్రం టోపీ పెట్టుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం టోపీ పెట్టుకుంటారు. అంటే ఎవరిని సంతృప్తి పరచడం కోసం చేస్తున్న ప్రయత్నం? నాకు ఎప్పుడు వస్తున్న ప్రశ్న ఇది. ఇప్పటికీ నేను 18 ఏళ్ల నుంచి నేను మీడియాలోనే ఉన్నాను, జర్నలిజంలో ఉన్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి రంజాన్ వేడుకలు జరిగినప్పుడు, ఇఫ్తార్ పార్టీలు చేసినప్పుడు ఖచ్చితంగా ముస్లింల సంప్రదాయ దుస్తుల్ని ధరించడము, లేకపోతే ముస్లింలకు సంబంధించిన ఆ టోపీని పెట్టుకోవడము, ఇవన్నీ ప్రతి కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు అందరూ చేసే పని. ఇఫ్తార్ విందులు అందరూ ఇస్తారు, ఇఫ్తార్ విందుల్లో అందరూ కూడా వాళ్ళకంటే ముందు వీళ్ళే పెట్టుకుంటారు. అండ్ కేసీఆర్ లాంటి వాడైతే ఆ దట్టి కట్టుకోవడము, ఇవన్నీ ఒక సింబల్ అన్నమాట. ఖచ్చితంగా ముస్లిం సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెజెంట్ చేయడంలో ఏమాత్రం వెనకకపోరు, చాలా అద్భుతంగా దాన్ని ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. రంజాన్ వచ్చినా, ఇఫ్తార్ విందులు వచ్చినా. ఒక్కసారైనా, ఇప్పటి వరకు ఒక్కసారైనా అసదుద్దీన్ ఓవైసీయో, అక్బరుద్దీన్ ఓవైసీయో, లేకపోతే ముస్లిం నాయకుడు ఎవరైనా కాంగ్రెస్ నుంచో మిగతా పార్టీల నుంచో ఒక్క రోజైనా బొట్టు పెట్టుకొని కనిపించారా? ఏదైనా పండుగ రోజు జస్ట్ బొట్టు పెట్టుకొని, లేదా ఒక ప్రసాదం తీసుకునో, ఒక బొట్టు పెట్టుకునో కనిపించిన సందర్భం ఉందా ఏ ముస్లిం నాయకుడైనా? ఏంటిది? ఒకరి వైపు అంటే వన్ సైడెడ్ అయినా? పవన్ కళ్యాణ్ అన్నట్టుగా ఈ సెక్యులరిజం అనేది కేవలం వన్ సైడెడ్ జర్నీయా, లేకపోతే ఒక్కరు మాత్రమే ప్రేమించానా? వన్ సైడ్ లవ్ లాగానే ఉందా? ఇంకోవైపు ఉండదా? ఇంకోవైపు చేయాలని ప్రయత్నం చేయరా రాజకీయ నాయకులు? సో ఇక్కడ సెక్యులరిజం గురించి లేదా ఇంకో దాని గురించి మాట్లాడడం సరే, ఇవన్నీ రాజకీయాల కోసం ఏదో వాళ్ళ ఫీట్స్ వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే, వందే మాతరం గీతం ఏం చేసింది? వందే మాతరం అనే పలకడానికే ఎందుకు ఇంత ఇబ్బంది? అసదుద్దీన్ ఓవైసీ చాలా బాహాటంగా ఒక సందర్భంలో చెప్పాడు, భారత్ మాతాకి జై అని నా మెడ మీద కత్తి పెట్టినా కానీ నేను అనను అని ప్రకటించాడు. భారత్ మాతాకి జై అనను అని చెప్పినటువంటి వ్యక్తితో ఎలా మీరు కలిసి తిరుగుతూ ఉన్నారు? భారతదేశానికి స్వాతంత్రం తెచ్చామని ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అండ్ స్వాతంత్ర పోరాటంలో అంతమంది త్యాగధనులు చనిపోతే వాళ్ళను నడిపించినటువంటి నినాదాలు రెండు. ఒకటి భారత్ మాతాకి జై, 2 వందే మాతరం. ఈ రెండిటిని మేము పలకము అని చెబుతున్నటువంటి వారితో ఏంటి ఈ మీ లాలూచి?
దీనికి సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చింది. అండ్ ఇప్పుడు అడుగుతున్నారు ప్రశ్న, ఈ జెన్జీ అంటున్నారు కదా, జెన్జీ నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలే ఇది కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో మనందరం ఎలుగెత్తి ఒకసారి వందే మాతర నినాదంతోనే ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మీరు కూడా కమెంట్స్లో వందే మాతరమే అని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. వందే మాతరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.